కంపల్సరీ ఇప్పుడు 10 ఏళ్ల నుంచి ఉన్న గంటే వచ్చింది, 5 ఏళ్ల నుంచి ఉన్న గంటే వచ్చింది, 2-3 ఏళ్ల నుంచి ఉన్న గంటే వచ్చింది. అది కరెక్టా? రాష్ట్రంలో రాసిండు కరెక్ట్ ఏమన్నా మర్యాదగా మాట్లాడుతున్నా రాసిచ్చిండ్రు మాకు వచ్చింది ఇప్పుడు 15 గ్రామ పంచాయతీ వాళ్ళకి రాసి ఎంఆర్ఓ గారికి రాసి ఆ ప్లాట్ ను మేము గ్రామ పంచాయతీ తీసుకుంటాం పట్టాన్ని క్యాన్సిల్ చేపిస్తాను అట్లా చేయించాడు సార్. అది సార్ ఇప్పుడు ఆనకాలము మన పాములు కానీ ప్రతి ఒక్కటి ఇప్పుడు చిన్న పిల్లలు లైట్లు ఇక్కడ నైట్ లో రండి సార్, ఒక్క లైట్ చేపిస్తామని చెప్తున్నా కదా. ఎన్నడు కాదు ఉండవు ఇక్కడ నీకు ఈ రోజు నీకు లిస్ట్ అడిగితే నీకు అడిగితే నీకు ఆ రోజు లిస్ట్ అడిగితే నువ్వు లిస్ట్ నేను అడిగితే ఏమన్నావు ఎన్నాడు నీకు ఆ రోజు పేపర్ పట్టుకుని వచ్చినప్పుడు బుక్ ముట్టద్దు అంటావు, బుక్ ముట్టద్దు అంటాడు. నువ్వు అట్లా మాట్లాడకు, నువ్వు ఆన్సర్ దరఖాస్తు మాకు ఇవ్వండి. నలుగురని కాదు, నేను ఓళ్ళని ఎంటేసుకొని రాను, నీట్లయితే ఓళ్ళని ఎంటేసుకొని రాను, ఒక్కని వస్తాను. నేను జీపీని ఎందుకు వస్తా సార్? నువ్వు ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఆన్సర్ చేయనప్పుడు నేను జీపీని ఎందుకు వస్తా? టాక్సీ మరి అదే రోజు అడిగాను మేము ఏమన్నాను అదే చెప్తున్నా కదా సార్. ఎన్ని సార్లు చెప్తారు? కట్టా మాకు అందరికీ దోచుకే కడతాం, లేకపోతే కట్టాం. పోయిన ఏడాది నోటీస్ పట్టుకొని ఇంటింటికి తిరిగి ఒక్కొక్కళ్ళకు అర్ధగంట గంట దీని గురించి కథ అంతా కార్ఖానంతా చెప్పుకుంటా చేసిన. మీ అంతటా మీరుగా సొంతంగా వచ్చిన కట్టరు కట్టలేదు. మీరు ఎప్పుడు ఉంటారు? అందరు ఉంటే మీ నంబర్లు ఎందుకు రాలేదు, వచ్చిన వాళ్ళకి ఎందుకు వచ్చినాయి, మీకు రాని వాళ్ళకి ఎందుకు రాలేదు, ఎప్పుడు వస్తాయి కూడా చెప్తాను. నేను ఎందుకు ఇస్తామా ఏమని కూడా చెప్తాను. ట్యాక్సుల గురించి కూడా నేను మాట్లాడతాను. మీరు అందరు కూడా ఏ రోజు చెప్తారో చెప్పండి. 3-4 రోజులు టైం ఇవ్వండి నాకు. అందరు జమ కావాలి అన్నింటిలో జమ అయితే నేను వచ్చేసి మీతో మాట్లాడతాను. మీకు ఏం ప్రాబ్లం ఉంది, ఏం సంగతి. ఇప్పుడు ట్రాక్టర్ వస్తుంది తీసేస్తాను.
రోడ్లన్నీ క్లియర్ అవుతుంది. డ్రైనేజ్ సిస్టమ్ అంటే అది నీళ్ళు ఎక్కడ పోయేటట్టు ఆస్కారం లేదు కాబట్టి అది కూడా నేను ఆలోచన ఇంట్లో కొంత రాజు వస్తాడు, ఆయన మీ ఆధార్ గిట్ ఇచ్చేయండి, ఇంట్లో కొంత కట్టుకోండి. కట్టుకుంటే నేను ఈ చేసి డబ్బులు ఇస్తాను. ఇప్పుడు మనకు టార్గెట్ చూసుకో బాయ్, జరుగుతుంది మాట్లాడండి. బాగుంటా మీయేనా వాటర్? మీ దగ్గర ఇప్పుడు కొంత స్థలం ఉందా మీ దగ్గరలోన? అట్లాంటిలేం బాబు. ఇంటి ఓనర్స్ ఎక్కడ ఉంటారు? ఇప్పుడు కొంత కట్టుకోండి, నేను డబ్బులు ఇప్పిస్తాను. ఇది చేసుకుంటాను రాజు. అదే రాజు నీ ప్లేస్ లో కట్టుకోవాలని నంబర్ రానొద్దు, ఇల్లు నంబర్ రాలేదు. అతనేమో సుందరమాన వాడు. అది పూర్తి కాదు. 2020లో ఎంపీపీ సర్వేలో మీరు రాపించుకున్నారు, అందుకు వచ్చింది 2020. అది ఇప్పటిది కాదండి. ఆ సర్వే టైంలో వచ్చినటువంటి నంబర్ కానీ 5 ట్యాక్స్ కాదు. అందరి సమస్య కాదమ్మా. కళ్ళ ముంగట నిజం చూసి మాట్లాడాలి. చెప్పుడు మాటలు నమ్మి మాట్లాడాలి. ఆ రోజు కాలేజీలో ఉంటావు కదా, ఇక్కడే ఉంటావు కదా. ఏం చేసాం మనప్పుడు? కట్టప్పుడు ఏం చేసాం? ఎందుకు కట్టనిచ్చాం మరి? ఇది రోడ్లో కట్టింది కదా, ఏం చేసాం మరి? నువ్వు అట్లా కాదమ్మా, మాట్లాడితే చెప్తే నల్ల ఎవరిదేమో సార్, ఇలా నల్లలు ఉన్నాయి సార్. మరి డమ్మీ చేసేది, డమ్మీ చేసేసినాం. మరి డమ్మీ చేస్తే ఇంకెందుకు వాడతావు? డమ్మీ చేస్తే వాడతావు. చూస్తున్నాం సార్. ఇదేంటి పైప్ లీకేజ్? రాజేందర్ వస్తాడు, మనోడు నాకు మీ జాబ్ కార్డు, మీ జిరాక్స్, బ్యాంక్ పాస్బుక్, ఆధార్ కార్డు జిరాక్స్ ఇచ్చేస్తే నేను ఇమీడియట్గా ఫంక్షన్ ఇచ్చేస్తే ఇమీడియట్గా కట్టుకోండి. ఇది షాప్ ఉండదు ఇక అన్నది అయిపోతుంది. ఎటు చేసినా వేస్ట్ ఇక. అక్కడ ఇక్కడ అందరు ఇల్లు కట్టుకుంటే మాకు మంచిగా ఉంటుంది కదా. వాళ్ళు కడతలేరు, ఆ సాఫ్ చేసి మా అంతే అవుతుంది మళ్ళీ అవన్నీ. అన్ని ఖాళీ ప్లాట్లు ఇల్లు కట్టుకుంటే ఇబ్బంది. అక్కడ కాల్ ప్లేట్ ఉంది, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. ఒక 2 చేయండి సార్. దాని గురించి మోటర్ అంటే మోటర్ సార్ కాలువ తీసుకుంటాం, మొదలు పెట్టాలి. మళ్ళీ దోమలు అయితే వర్షం కొడితే ఎండిపోయిన కాలంలో వాడి వర్షాలు ఇంతమంది అవుతుంది. మీకైతే నాకైతే ఈ గ్రామంలోని ఇందిరమ్మ కాలనీ దర్శించడం జరిగింది. మొన్న టీవీలో వార్త చూసి స్పందించడం జరిగింది. అది రోడ్లు మాత్రం బుషెస్తో నిండిపోయి ఉన్నాయి. ఇప్పుడే పంచాయతీ కార్యదర్శి తోటి ట్రాక్టర్ ద్వారా మొత్తం రోడ్లు క్లీన్ చేయించి డ్రైన్ వాటర్కి సంబంధించి అయితే ప్రతి ఇంటికి కూడా ఇంకోడు గుంట ఎన్ఆర్జీఎస్ నుంచి అమౌంట్ను ఇప్పిస్తాము. ప్రతి ఇంటికి ఇంకోడు గుంట ఏర్పాటు చేసే ప్రోగ్రాం చేపడతాము. డ్రైన్కు సంబంధించి ఎక్కడైతే మనకు అనువుగా ఉందో ఆ డ్రైన్ కూడా ఆలోచన చేస్తాను. 100-200 మీటర్లు కూడా డ్రైన్ కొత్తది కట్టడానికి కూడా నేను ప్రయత్నం చేస్తాను. ఈ కాలనీలో బల్బులు లేవనని కూడా దృష్టికి ఆ బల్బులు కూడా పంచాయత్ సెక్రటరీ గారికి ఇప్పుడే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో బల్బులు పెట్టేస్తాడు. రోడ్స్ బల్బులు మొత్తం క్లీన్ చేసేస్తాడు అప్డేటు. ప్లస్ ఒక పైప్ లైన్ లీకేజ్ అనేది అక్కడ జరిగింది. ఆ పైప్ లైన్ కూడా ఈరోజు రెక్టిఫై చేసేస్తాను. ఏదైనా సమస్యలు ఉంటే మళ్ళీ నేను ఒక 2 డేస్ తర్వాత మళ్ళీ వస్తాను. ఇదంతా క్లీన్ అయిన తర్వాత మళ్ళీ వచ్చేదైనా సమస్యలు ఉంటే నేను దానికి తీర్చడానికి తయారున్నాను.